టేకుమట్ల మండల పరిధిలో ఒక గ్రామంలో ఒక మహిళ తన పనులు ముగించుకొని టేకుమట్ల ప్రాంతానికి వెళ్దామన్న ఉద్దేశంతో అటుగా వస్తున్న ఒక అన్నోన్ వెహికల్ బైకర్ని లిఫ్ట్ అడగడం జరిగింది. తను లిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చి ఆమెను ఆ రూట్లో కాకుండా వేరే రూట్కు మళ్ళీ తీసుకుపోతుంటే ఆమె భయపడి ఆపమని అడిగితే ఆపకుండా వెళ్తుంటే ఆ బైక్ మీదకి వెళ్ళి దూకుతుంది. దూకినందుకు తను వెంటనే బైక్ ఆపేసి ఆమెను దగ్గరలో ఉన్న రోడ్డు దగ్గరలో ఉన్న 50 మీటర్లకు ఈడ్చుకుపోయి ఆమె మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆమె ప్రతిఘటించడంతో ఆమె పర్సు లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద ఇన్ఫర్మేషన్ రాగానే మా టేకుమట్ల ఎస్ఐ అమూల్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా మేమందరం కూడా ఎస్పీ మా జిల్లా ఎస్పీ సంకేత్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాలతోటి ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ని అందరినీ కూడా మోటివేట్ చేసి ఆ బైక్ ఏ విధంగా పోయింది, సీసీటీవీ కెమెరాలు, తర్వాత ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిన్నటి రోజున మేము అతన్ని ఒక పకడ్బందీ సమాచారంతో చిట్యాల పరిధిలో అవుట్స్కట్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను పూర్తిగా విచారిస్తే అతను ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఇక హార్వెస్టర్ నడిపిస్తూ జీవనం సాగిస్తాడు. అతనికి భార్య లేదు, ఓ తల్లి ఉన్నది. భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇతను లాభ చేసి తిరుగుతూ ఉంటాడు. తాగుడుకు బానిస అయ్యాడు. 4 రోజులు పనిచేయడము, ఆ వచ్చిన డబ్బులతో తాగడము, తిరగడం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో జమ్మికుంటలో ఒక బైక్ దొంగతనం చేసి ఇటువైపుగా వస్తూ తాగి ఉన్న క్రమంలో ఆ మహిళ లిఫ్ట్ ఇచ్చి ఆమె మీద అఘాయిత్యం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అతను గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చి మనము మంచి కేసు నమోదు చేసి అతన్ని జైలుకు తరలించడం జరిగింది. మహిళలకి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మహిళా భద్రత అనేది పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి మహిళలు దయచేసి అన్నోన్ పర్సన్స్ యొక్క బైకులు ఎక్కడం కానీ లేకుంటే అపరిచిత వ్యక్తులతోటి సన్నిహితంగా ఉండడం కానీ చేయవద్దు. ఏదైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా డయల్ 100 ద్వారా కానీ లేకుంటే పోలీస్ శాఖ సంబంధిత అధికారులు కానీ సమాచారం ఇచ్చినట్టయితే 24/7 పోలీస్ శాఖ మీకు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.